భూ కబ్జాదారులు చెరువులు కుంటలు ఎక్కడ చిన్న స్థలం కనిపించినా అసలు వదలడమే లేదు. కనిపించినట్లుగా మింగేస్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలనే నిర్మించేస్తున్నారు. వాటిని పేకాట స్థావరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు. ఎత్తైన ప్రహరీ గోడలు, ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని చెరువులు కుంటలను ఆక్రమించి గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్లు నిర్మించి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. తాజాగా మేడ్చల్ మండలంలోని పూడూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఎఫ్టీఎల్లో నిర్మించిన భవనంలో పేకాట స్థావరం గుట్టు రట్టు అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూడూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఒక వ్యక్తి ఫామ్ హౌస్ నిర్మించాడు. ఈ ఫామ్ హౌస్ శామీర్పేట పెద్ద చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని సమాచారం. అయితే ఈ ఫామ్ హౌస్కు ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కాగా ఈ ఫామ్ హౌస్లో పేకాట రాయుళ్లకు మద్యం మత్తు పదార్థాలతో పార్టీలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫామ్ హౌస్లో కుక్కలను కాపలాగా పెట్టి పత్తాలాటలో మునిగి తేలుతున్న బడాబాబులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 4 రేంజ్ రోవర్ కార్లు, ఓ BMW, 2 ఇన్నోవా క్రిస్టా వాహనాలు సహా మొత్తం 12 వెహికల్స్, 4.50 లక్షల నగదు, భారీగా లిక్కర్ సీజ్ చేశారు. పేకాట ఆడుతూ దొరికిన వాళ్లలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్టు సమాచారం. అయితే పోలీసులను లోపలికి రాకుండా కుక్కలను అడ్డుపెట్టుకుని కొద్దిసేపు చుక్కలు చూపించినట్టు తెలిసింది. పోలీసులు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ఎటకేలకు లోపలికి రానిచ్చారు. అయితే పేకాటలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సన్నిహితులు పట్టుబడ్డంతో సదరు ఎమ్మెల్యే వారిని విడిచిపెట్టాలని మేడ్చల్ పోలీసులకు అర్ధరాత్రి ఫోన్ చేసినట్టు తెలిసింది. అయితే కనీసం బడాబాబుల ఫోటోలను మీడియాకు బయట పెట్టవద్దని సదరు ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేయగా పోలీసు ఉన్నతాధికారులు అందుకు సహకరించినట్టు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో చెరువులు కబ్జా కావడం వెనుక రియల్టర్లు, బడా లీడర్ల ధనదాహం, అధికారుల అవినీతి, సామాన్యుల అవగాహన రాహిత్యం కారణమని హైడ్రా పేర్కొంటోంది. చెరువులు, కుంటలు సహా జలవనరులన్నీ సాగునీటి శాఖ ఆధీనంలో ఉంటాయి. కొన్ని చోట్ల చెరువులు, కుంటలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో పట్టాభూములున్నా వాటిని పంటలు సాగుకు వినియోగించాలే తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఒకవేళ భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, వెంచర్లు వేసే రియల్టర్లు, పట్టాదారులు సైతం సాగునీటి శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకురావాలనే రూల్ ఉంది. అయితే ఎన్ఓసీ లేకపోయినా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నట్లు విమర్శలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ నుంచి అక్రమంగా ఎన్ఓసీలు జారీ అవుతున్నాయని, భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణదారులతో చేతులు కలిపిన కొందరు అధికారులు చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వెలుస్తున్న భవనాలకు నిర్మాణ పనులు కూడా పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిజానికి ఏదైనా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఆ నిర్మాణాన్ని పరిశీలించి నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకున్న తర్వాతనే ఓసీ జారీ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా కొందరు అధికారులు కాసుల కక్కుర్తితో ముందే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి పలు ఫిర్యాదులు హైడ్రాకు అందుతున్నాయి. ఇప్పటికైనా హైడ్రా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై హైడ్రా ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.